హలో అండి. ఈరోజు సేమియా పలావ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సేమియా పలావ్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదండి. ఇది చాలా చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా 5 మినిట్స్‌లో చేసుకొని తినగలిగేలాగా ఉంటుంది. అయితే టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి చూసి తర్వాత నాకు చెప్పండి. ఎంత అంటే అంతలా ఉంటుంది టేస్ట్ మాత్రం. సో ఇది ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాన్ని తగినంత ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో ముందుగానే మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో వేసి ఫ్రై చేసిన తర్వాత అది బాగా డీప్ ఫ్రై అవ్వకూడదండి. చాలా అంటే చాలా మోడరేట్గా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సహజంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పట్టకుండా అప్పుడప్పుడు కలదిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి సేమియాలో కొంచెం కలర్ వేరియేషన్ కనిపిస్తుందండి. దీనిలో ఒక గ్లాస్కి 1.25 గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. ఒక గ్లాస్కి 1.25 గ్లాస్ వాటర్. ఎందుకంటే సేమియాకి వాటర్ ఎక్కువగా పట్టదు. ఎక్కువ వాటర్ వేసామంటే సేమియా ముద్దగా తయారైపోతుంది. అందుకని 1.25 గ్లాస్ వాటర్ ఒక గ్లాస్కి వేసిన తర్వాత మన సేమియా క్వాంటిటీకి వాటర్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి సేమియా ఉప్మా ఎప్పుడు కూడా. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యాయి. ఈ బాయిల్ అయిన వాటర్లో మనం తీసి పెట్టుకున్న సేమియా ఏదైతే ఉందో ఆ సేమియాని ఈ వాటర్లో వేసుకొని కలుపుకోవాలి. సేమియా కలుపుకొని కొద్దిగా సేపు అంటే ఒక 2 మినిట్స్ అండి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకోవాలంటే స్టవ్ మీద నుంచి కాదండి, మనం కొంచెం సేపు పాజ్ అవ్వాలి. తర్వాత కొద్దిగా సేపు ఆగిన తర్వాత మళ్ళా ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి. సేమియా ఎంతవరకు ఉడికింది, ఇంకా వాటర్ ఎంత రిమైనింగ్ ఉంది అని. మళ్ళీ ఒకసారి అలా కలబెట్టుకుని మళ్ళీ మూత పెట్టి ఒక్క 1 మినిట్ మళ్ళీ మనం పాజ్ అవ్వాలి. పాజ్ అవ్వాలన్నారు కదా అని ఉన్న దగ్గరే కదలకుండా ఉండటం కాదండి. జస్ట్ మన నెక్స్ట్ స్టెప్ కోసం వెయిట్ చేయాలి అంతే. సో మోస్ట్లీ వాటర్ అంతా అబ్జార్బ్ చేసేసుకుంది. ఇంకొక 1 మినిట్లో ఈ వాటర్ కూడా అబ్జార్బ్ చేసుకుని మనకి చాలా డ్రైగా ఉండే సేమియా పులావ్ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత క్లియర్గా, ఎంత డ్రైగా, తినటానికి ఎంత టెంప్టింగ్గా ఉన్నదో. సో మీరు కూడా ఇలా సేమియా పలావ్ ట్రై చేసి ఎలా ఉన్నది అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. వేడి వేడిగా ఉండే సేమియా పలావ్ రెడీ. ఇది ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఎవరికైనా ఇన్స్టెంట్గా పెట్టాలన్నా, లేదా పిల్లలు ఏదైనా
యమ్మీగా తినాలి అనిపించినా మనం బయటికెళ్ళి ట్రై చేసి లేదా బయటికెళ్ళి మనం పెట్టాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లోనే ఈజీగా 5 మినిట్స్‌లో వాళ్ళతో మాట్లాడుతూనే, వాళ్ళని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్తూనే మనం ఇది ప్రిపేర్ చేసి వాళ్ళకి బెల్లీ ఫుల్‌గా తినేలాగా పెట్టొచ్చు. సో, ఎలా ఉందండి నేను చేసిన సేమియా పులావ్? ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి. చాలా వేడిగా ఉందండి. నేను తినడానికి ట్రై చేస్తున్నాను. చాలా వేడిగా ఉంది. స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు హ్యావ్. థ్యాంక్ యూ and thank you everyone. Please do like, share and subscribe my channel. సూపర్గా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.